श्रीमद् गरुड़ पुराणे त्रयोदशोऽध्याये अद्य कथा प्रारंभे सति किंचित् पूर्व प्रसक्त प्रमेयानुवादः। हरि ओम हरि ओम हरि ओम। నిన్నటి నాడు అని చెప్పారు కదా, అంటే మరి ఆ యమలోకం యొక్క విస్తారం అనేది ఎంతగా ఉండొచ్చు, దాని యొక్క విస్తారం అనేది ఎలాగ ఉంటుంది, ఈ యమలోకాన్ని యమపట్టణాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు, అందులో కూడా మరి ధర్మ మార్గము ద్వారా ఎవరైతే ఈ యమలోకానికి వెళ్ళిన వారు యమలోకములో ఎలాంటి సుఖాలను అనుభవిస్తారు, దాన్నంతా కూడా చెప్పండి. ఏ ధర్మ మార్గే గచ్చంతి ధార్మికాః యమ ధర్మ మందిరం తాన్ ధర్మానపి మార్గాశ్చ సమాఖ్యాహి దయానిదే. ఇప్పటి వరకు చెప్పిన మార్గము ఇది దక్షిణ మార్గము. ఆ దక్షిణ మార్గము ద్వారా అందరూ పాపులే వెళతారు అనే వృత్తాంతాన్నంతా కూడా నిన్నటి వరకు విన్నాము. ఇక ఈ మిగిలిన 3 ద్వారాలేవి అంటే పూర్వ పశ్చిమ ఉత్తర మార్గాలు. ఇలాంటి మార్గాల ద్వారా ఎవరు వెళతారు, ఎలాంటి పుణ్యాలను చేసిన వాళ్ళు ఈ 3 మార్గాల ద్వారా వెళతారు అని అడగగానే భగవంతుడు అంటున్నాడు, శృణుతార్క్ష్య ప్రవక్ష్యామి యద్ధర్మ్యం నారదాదిభిః తద్ధర్మ నగరం దివ్యం మహాపుణ్యైరవాప్యతే. ఒకటే ఒక మాటలో భగవంతుడు ఏమంటాడంటే, ధర్మరాజు యొక్క నగరం అనేది చాలా అద్భుతమైనది, చాలా మంగళకరమైనటువంటిది. ఇలాంటి మంగళకరమైన ఈ యమధర్మరాజు యొక్క పట్టణానికి ఎవరు వెళ్ళడానికి యోగ్యులు అంటే నారదాది మహామునులు, ఋషులు, వీళ్ళందరూ కూడా వెళ్ళడానికి చాలా యోగ్యమైనటువంటిది. ఇది కూడా కేవలం పుణ్యాత్ములు సజ్జనులు చేసినటువంటి పుణ్యాల యొక్క ప్రభావము ద్వారా మాత్రము ఈ యమధర్మరాజు యొక్క పట్టణానికి ఈ 3 ద్వారాల ద్వారా వెళ్ళడానికి సాధ్యము. దాన్నంతా కూడా నేను నీకు విస్తారంగా చెబుతాను, శ్రద్ధగా విను. యమ నైరుతయోర్మధ్యే పురం వైవస్వతస్యేత సర్వం వజ్రమయం దివ్యం అభేద్యం తత్సురాసురైః. ఈ యమధర్మరాజు యొక్క పట్టణము ఎలాగ ఉంటుంది అంటే ఈ సమగ్రమైనటువంటి యమలోకము, ఆ యమలోకములో యమధర్మరాజు యొక్క పట్టణం ఎలాగ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణ నైరుతి మార్గాలకు సమానములో నైరుతి భాగములో ఈ యమధర్మరాజు యొక్క పట్టణం అనేది ఉంటుంది. ఈ పట్టణం ఎలాగ ఉంటుంది, యమధర్మరాజు యొక్క మందిరము, పట్టణము, సభాంగణము ఇవన్నీ కూడా ఎలాగ ఉంటాయి అంటే అన్నీ కూడా వజ్రమయమైనటువంటివి. అంత అద్భుతంగా వజ్రమయమైనటువంటి భవనాలు అన్నీ కూడా. ఇది కేవలం ఏదో లోకల్ ఇంజనీర్లు మేస్త్రీలు కట్టినటువంటి భవనం కాదు, పట్టణం కాదు, చాలా దేవనిర్మితమైన పట్టణము. ఎవరు దేవనిర్మితమైన పట్టణం అంటే విశ్వకర్ముడిచే నిర్మింపబడిన అద్భుతమైన ఇది పట్టణము. దీన్ని ఎలాగా అంటే ఎవరైనా కానీ ఎలాంటి దేవదానవుల రాక్షసులు ఎవరొచ్చినా కాను భేద్యం చేయడానికి సాధ్యమే లేదు. అలాంటి అద్భుతమైనటువంటి పట్టణము ఈ యమధర్మరాజు యొక్క పట్టణము. దీనికి 4 ద్వారాలు, చతురస్రం చతుర్ద్వారం, స్క్వైర్గా ఈ యమధర్మరాజు యొక్క పట్టణము. దీనికి 4 మూలలకు 4 ద్వారాలు. అందులో ఈ ఎక్కడికి దీని యొక్క ప్రమాణము ఎంత ఉంది, దీని యొక్క వైశాల్యము ఎంత ఉంది అంటే యోజనానాం సహస్రమిహి ప్రమాణేన తదుచ్యతే. 1000 యోజనాల విస్తీర్ణముతోని యమధర్మరాజు యొక్క పురం అనేది ఉంది. అంతకాకుండా 4000 హరదారులు దీనికి ఈ యమధర్మరాజు యొక్క పట్టణానికి 4000 మార్గాలు ఈ యమధర్మరాజు యొక్క పట్టణానికి ఉన్నాయి. అస్మిన్ పురే సుభగం చిత్రగుప్తస్య మందిరం. అందులో కూడా ఇలాంటి బహుభీతిపురము అనే ఈ యమధర్మరాజు యొక్క పట్టణములో చిత్రగుప్తుడి యొక్క మందిరము అంటే భవనము. ఈ చిత్రగుప్తుడి యొక్క మందిరము ఎంత విస్తారంగా ఉంది అంటే 25 యోజనాల విస్తీర్ణముతోని చిత్రగుప్తుడి యొక్క పట్టణం అనేది ఉన్నది. దశోచ్చిత్రం మహాదివ్యం లోహ ప్రాకార వేష్టితం ప్రతోలి శతసంచారం పతాక ధ్వజభూషితం. అంతేకాకుండా 10 యోజనాల ఎత్తు, 20 ఉండని ఫ్యాన్ ఉండని ఉడకపోస్తున్నాయి, 25 యోజనాల విస్తారము, 10 యోజనాల ఎత్తు, అంత ఎత్తుతోని ఈ చిత్రగుప్తుడి యొక్క మందిరం అనేది భవనం అనేది ఉన్నది. ఈ చిత్రగుప్తుడి యొక్క భవనం యొక్క వైశిష్ట్యత ఏంటి అంటే అన్ని భవనాల మీద ఉన్నటువంటి ప్రాకారాలు ఎలాగ ఉన్నాయంటే లోహ ప్రాకారాలు అంటే ఇనుము ప్రాకారాలు.
ఈ ఇనుము ప్రాకారాలకు అంతటా కూడా చుట్టుముట్టు మహా అభేద్యమైన గోడలతోని నిర్మితమైనది ఈ చిత్రగుప్తుడి యొక్క పట్టణము. ఇందులో 106 ఏరియాలు ఆ చిత్రగుప్తుడి యొక్క ఆ పట్టణములో. ఇవన్నీ కూడా ధ్వజ పతాకాలతోని శోభితమైనవి, చాలా ఎత్తైనటువంటి ప్రాకారాలు, అంత అద్భుతమైనవి. అంతేకాకుండా చిత్రగుప్తుడి యొక్క పట్టణములో అనేక విధమైనటువంటి విమానాలు, పుష్పక విమానాలు అవన్నీ కూడా మీద తిరుగుతూ ఉంటాయి. విమాన గణ సంకీర్ణం, గీతవాదిత్రనాదితం, అంతటా కూడా గంధర్వులు అందరూ కూడా గానం చేస్తూ ఉంటారు. ఆ చిత్రగుప్తుడి యొక్క పట్టణము చుట్టుముట్టు మీద ప్రాకారములు అంతటా కూడా ఆ విధంగా చిత్రితం చిత్ర కుశలై, ఏదో సామాన్యంగా భవనము ఈ చిత్రగుప్తుడి యొక్క పట్టణము. అంతేకాకుండా ఉద్యానోపవనై రమ్యం నానా విహగ కూజితం. ఆ చిత్రగుప్తుడి యొక్క పట్టణములో అనేక ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాల నుంచి వచ్చేటటువంటి గాలి ద్వారానే అన్ని రోగాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. అంత అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు. నానా విహగ గూజితం, చాలా పక్షుల యొక్క కిలకిల రావాలు. అంతేకాకుండా గంధర్వై అప్సరోభిశ్చ, గంధర్వులు, అప్సరా స్త్రీలు వీళ్ళందరూ కూడా ఆ చిత్రగుప్తుడి యొక్క పట్టణము చుట్టుముట్టు కూడా సమంతాత పరివారితం. చిత్రగుప్తుడి యొక్క ఆ పట్టణము చుట్టుముట్టు కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాంటి ఆ సందర్భములో, అలాంటి వాళ్ళ అందరి యొక్క సమూహములో తత్సభాజాం చిత్రగుప్త శ్వాసనే పరమాద్భుతే సంస్థితో గణయేత ఆయుర్మానుషాణం యథాయథం. అలాంటి రమ్యమైన, అభేద్యమైన, సుందరమైన, మహా అద్భుతమైనటువంటి ఆ ప్రాకారాలతోని కూడిన రమ్యమైన పట్టణమునందు, అద్భుతమైన సభా మంటపునందు, తన యొక్క అద్భుతమైన ఆసనమునందు కూర్చొని ఆ జనుల యొక్క ఆయుర్మానాన్ని రోజు కూడా తాను లెక్క పెడుతూ ఉంటాడు చిత్రగుప్తుడు. నముఖ్యతి కథంచిత్ సుకృతే దుష్కృతేపి వా యద్యేనోపార్జితం కర్మ శుభం వా యది వా శుభం. ఆ మానవుల యొక్క శుభాశుభ కర్మలను చూసి చిత్రగుప్తుడు మోహపడడు ఎన్నటికీ కూడా. అయ్యో పాపం, చాలా పాపాలు చేసేశాడు, ఈ పాపాన్ని రాయడము వద్దు, దీన్ని మెన్షన్ చేయడం వద్దు అని ఒకోళ్ళ మీద కరుణ చూపడము, ఇంకొకోళ్ళ మీద కోపాన్ని చూపెట్టడము, ఆ విధమైనటువంటి ఏ కర్మలు కూడా చిత్రగుప్తుడు చేయడు. ఎలాంటి దుష్కర్మలయందు కూడా తాను మోహితుడు కాకుండా శుభాశుభ కర్మలను ఎప్పుడూ కూడా తాను రాస్తూనే ఉంటాడు. తత్సర్వం భుంజతే యత్ర చిత్రగుప్తస్య శాసనాత్ చిత్రగుప్తాలయత్ ప్రాచ్యాం జ్వరస్యాస్తి మహాగ్రహం. అలాంటి ఈ మానవుడు తాను బ్రతికి ఉన్నప్పుడు, వయస్సు ఎక్కువైనప్పుడు తన దేహానికి అనేక విధమైన వ్యాధులన్నీ కూడా సంభవిస్తాయి కదా. ఆ వ్యాధి దేవతలందరూ కూడా చిత్రగుప్తుడి యొక్క ఆ పట్టణము పూర్వ భాగములో అన్ని రోగాల యొక్క భవనాలన్నీ కూడా ఉన్నాయి. అందులో రోగాల యొక్క అధిష్టాత్రు దేవతలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాసిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి మందిరము ఈ చిత్రగుప్తుడి యొక్క మందిరము. ఆ చిత్రగుప్తుడు మందిరము నుంచి సరిగ్గా 25 యోజనాల దూరములో యమధర్మరాజు యొక్క పట్టణం అనేది ఉన్నది. ఇది పురమధ్యే మహాదివ్యం ధర్మరాజస్య మందిరం అస్థి రత్నమయం దివ్యం విద్యుజ్వాలార్కవర్చసం. ఆ మహా అభేద్యమైన పట్టణములో ధర్మరాజు యొక్క మందిరము ఎలాగ ఉంది అంటే రత్నమయమైనటువంటి మందిరము. అలాంటి మందిరము ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే అన్ని ఒక్క లైట్ లేకున్నా కానీ ఆ రత్నాల యొక్క ప్రభావముతోని విద్యుత్ ప్రకాశమానం అవుతుంది ఆ యమధర్మరాజు యొక్క మందిరము. అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఎంత విస్తీర్ణంతో ఉన్నది అంటే 200 యోజనానాం 200 యోజనాల విస్తీర్ణముతోని యమధర్మరాజు యొక్క ఆ పట్టణము అంత విస్తారంగా ఉంది. 50 ప్రమాణేన 50 యోజనాల ఎత్తుతోని ఆ యమధర్మరాజు యొక్క పట్టణము ఉన్నది. ఇక అంతేకాకుండా ధృతం సహస్ర స్తంభైశ్చ 1000 స్తంభాలతోని కూడి ఉన్నటువంటిది ఆ యమధర్మరాజు యొక్క పట్టణము. సభాంగణము వైడూర్యమణి మండితం, వైడూర్యాలతోని అనేక విధమైన అమూల్యమైన మణులు అయితే మన భూలోకములో ఈ విశ్వములో ఏవేవైతే అమూల్యమైన మణులు ఏవేవైతే ఉన్నాయో అలాంటి అమూల్యమైన రత్నాలతోని వైఢూర్యాదులతోని అన్నింటితోని కూడా అలంకృతమైనది ఆ యమధర్మరాజు యొక్క ఆ సభాంగణము.
ఆ విధంగా శారదాభ్ర నిబం రుక్మ కలశై సుమనోహరం. అంతేకాకుండా శరత్కాల ఋతువులో ఎలాగైతే వాతావరణము ప్రశాంతంగా ఉంటుందో అలాగా ఆ యమధర్మరాజు యొక్క సభాంగణంలో పట్టణంలో వాతావరణం అనేది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా అయ్యో ఇక్కడ ఈ రూమ్లో చీకటిగా ఉంది, ఈ రూమ్లో వెలుగు ఎక్కువగా ఉంది అనేది ఎక్కడా కూడా లేదు. అంతటా కూడా అద్భుతమైన ప్రకాశము, అంతా కూడా కాంతియుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ యమధర్మరాజు యొక్క పట్టణము మీది భాగాలలో ఉన్నటువంటి కలశాలన్నీ కూడా ఏవి అంటే సువర్ణ కలశాలన్నీ కూడా అన్ని చాలా చూడడానికి మనోహరంగా ఉంటాయి. స్ఫటిక మణులతోని, అద్భుతమైన సోపానాలతోని, అంతేకాకుండా అద్భుతమైన మహామహా గంధర్వులతోని కలిసి ఈ యమధర్మరాజు యొక్క పట్టణం అనేది ఉంటుంది. ముక్తాజాల గవాక్షం చ పతాక ధ్వజభూషితం గంటానక నినాదాఢ్యం హేమతోరణ మండితం. బంగారుమయమైనటువంటి తోరణాలతోని ఆ యమధర్మరాజు యొక్క పట్టణానికి ఎప్పుడూ కూడా అలంకరింపబడి ఉంటుంది. నానా శబ్దాలతోని, సువర్ణ గంటలతోని, ఆ గంటల యొక్క శబ్దం అనేది ఎప్పుడూ కూడా యమధర్మరాజు యొక్క ఆ సభామంటపంలో ఎప్పుడూ కూడా వినబడుతూనే ఉంటుంది. నానాశ్చర్యమయం స్వర్ణ కపాట శతసంకులం నానాద్రుమ లతాగుల్మై నిష్కంఠై సువిరాజితం. నానా రకమైనటువంటి ఆశ్చర్యకరమైన సువర్ణ కపాటలు అంటే బీరువాలు, అలాంటి అద్భుతమైనటువంటి ధ్వజ పతాకాలతోని శోభితంగా, అంతేకాకుండా అనేక విధమైన వృక్షాలతోని, చెట్లతోని, సుగంధభరితమైన గంధం చెట్లు, అలాంటి అన్ని చెట్లతోని కలిసి ఈ యమధర్మరాజు యొక్క ఆ పట్టణం అనేది ఉంటుంది. ఏవం ఆదివిరన్నిశ్చ భూషణైర్భూషితం సదా ఆత్మయోగ ప్రభావైశ్చ నిర్మితం విశ్వకర్మణ. ఇలాంటి అద్భుతమైన మందిరాన్ని నిర్మించిన వాడే ఎవరంటే విశ్వకర్మ. అన్ని కౌశలాలతోని తన సంపూర్ణమైన ఆ శ్రమనంతా కూడా వాడి అలాంటి యమధర్మరాజు యొక్క పట్టణాన్ని అద్భుతంగా నిర్మించి ఉంటాడు. అందులో కూడా తస్మిన్నస్తి సభా దివ్య శతయోజన సంయుత. ఆ యమధర్మరాజు యొక్క పట్టణములో 100 యోజనాల విస్తీర్ణముతోని తన యొక్క సభాంగణం అనేది ఉన్నది. అర్కప్రకాశ భ్రాజిష్ణు. అక్కడ ఆ సూర్యుడు ఎప్పుడూ కూడా ప్రకాశమానమవుతాడు. ఆ సూర్యుడు యొక్క ప్రకాశం ఎలాగ ఉంటుంది అంటే ఏదో అందరికీ తాపమానమయ్యేటట్టు, బాధపడేటట్టుగా ఆ సూర్యుడు యొక్క ప్రకాశం అనేది ఉండదు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆ సూర్యుడు యొక్క ప్రకాశం అనేది ఉంటుంది. నాతి శీత నచాత్యుష్ణ. అందుకని అదే చెప్తారు చూడండి, ఎక్కువ చలి కూడా కాదు, ఎక్కువ ఉడక కూడా పోయేది. అలాగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మనసు అత్యంత హర్షిణి. అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క మనసు కూడా ఎలాగ ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఉంటే అందరి మాటలు విని 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 బాధలు పడుతూ అందరి మాటలు వింటూ వింటూ మనస్సు ఆందోళనకు గురి అవుతుంది. అదే మనం ఇల్లు విడిచేకి ఎక్కడైనా పార్కుకి ఎక్కడికైనా వెళితే, దేవాలయానికి వెళితే మనస్సు ఎలాగ ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అలాగా ఆ యమధర్మరాజు యొక్క పట్టణంలో ఉన్నటువంటి సభాంగణంలో ఎవరైనా వెళితే అలాంటి వాళ్ళ యొక్క మనస్సు ఎలాగ ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు కూడా రావు. అంత అద్భుతంగా ఉంటుంది. నరకన నరకం అంటే ఏంటి? ఇది అందుకని ముందు వినుండ్రి. ఇంకా తర్వాత ఇది కేవలం 3 ద్వారాల ద్వారా వెళ్ళేటటువంటి పుణ్యాత్ములు వెళ్ళే దారి. అందులో ఉండేటువంటి వ్యవస్థ అది. పాపులు వెళ్ళే దారి కాదు. రసవంతి చ తోయాని శీతాన్యుష్ణాని చైవహి పుణ్యాశ్రద్ధాదయస్తస్యాం నిత్యకామ ఫలద్రుమా. అక్కడ నీళ్లు ఎలాగ ఉంటాయంటే అతి చల్లగా కూడా ఉండవు, అతి వేడిగా కూడా ఉండవు, తాగడానికి చాలా తీయగా ఉంటాయి. మళ్ళీ అంత అద్భుతమైన రమ్యమైన వాతావరణము. ఆ చెట్లు ఇచ్చేటటువంటి ఫలాలు కూడా ఎలాగ ఉంటాయంటే తినడానికి యోగ్యకరమైనటువంటి పండ్లు. అలాగా అద్భుతమైన అంటే తన మనస్సులో ఉన్న ఆశను సంపూర్ణంగా చేసేటటువంటి వృక్షాలు, చెట్లు. అలాంటి అద్భుతమైన సుందరమైన వాతావరణము అక్కడ ఉంటుంది. అసంబాధ సాతార్క్ష్య రమ్య కామగమా సభ దీర్ఘకాలం తపస్తప్తా నిర్మిత విశ్వకర్మణ. విశ్వకర్ముడు కూడా అంటే ఇది ఎలాగ చెప్తారంటే విశ్వకర్ముడు కూడా ఈ భవనాన్ని నిర్మించేటప్పుడు ఎన్నో సంవత్సరాల కాలము తపస్సు చేసి ఈ యమధర్మరాజు యొక్క పట్టణాన్ని నిర్మించి ఉంటాడు. అంత
అద్భుతమైన పట్టణము ఆ యమధర్మరాజు యొక్క పట్టణము. తాముగ్ర తపసో యాంతి సువ్రతాః సద్యవాదినః శాంతాః సన్యాసినః సిద్ధాః పూతాత్ పూతేన కర్మణ. చూడండి, ఇదే మీ మాటకి ఇక్కడనే ఉత్తరము. ఏమంటే ఇలాంటి యమధర్మరాజు యొక్క సభాంగణానికి పట్టణానికి ఎవరు వెళతారు అంటే ఎప్పుడూ కూడా ఘోరమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళు, భగవంతుడి యందే నిష్టను పెట్టిన వాళ్ళు, సత్యవాదులు, సువ్రతాహ ఎప్పుడూ కూడా మంచి మనస్సుతోని కూడి ఉన్నవాళ్ళు, కృష్ణార్పణ బుద్ధితోని ఎవరైతే దానం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా పవిత్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యమధర్మరాజు యొక్క మందిరానికి సభాంగణానికి వెళతారు. సర్వే భాస్వర దేహాస్తే. అంతేకాకుండా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎలాగ ఉంటుందంటే వాళ్ళ దేహం అంతా కూడా మనలాగా గలీజు దేహం ఉండదు, మంచిగా భాస్వరంగా అలంకారయుక్తంగా ఉంటుంది, ఎప్పుడు కూడా నవ యవ్వనులుగా ఉంటారు. అలాంటి దేహముతోని కూడి అక్కడికి విరజాంబరాహ కృతైశ్చ కర్మభిః పుణ్యైః తత్ర తిష్టంతి భూషితాః. విరజాంబరాహ అంటే చాలా శుద్ధమైనటువంటి వస్త్రాలతోని కూడి, అంతేకాకుండా శాంతాహ చాలా శాంత స్వభావముతోని వాళ్ళు చేసినటువంటి మహా పుణ్య కర్మలతోని కూడి ఆ యమధర్మరాజు యొక్క మందిరానికి వాళ్ళందరూ కూడా వెళతారు. అందులో కూడా తస్యాం సధర్మ భగవాన్ ఆసనే అనుపమే శుభే దశయోజన విస్తీర్ణే సర్వరత్నే సుమండితే. అలాంటి సభాంగణములో కూడా యమధర్మరాజు యొక్క ఆసనము ఎన్ని యోజనాలు ఉంటుంది అంటే 10 యోజనాల విస్తీర్ణముతోని యమధర్మరాజు యొక్క ఆసనం సింహాసనం ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ సింహాసనము అన్ని రత్నాలతోని అలంకృతమై ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఉపవిష్ట సతాం శ్రేష్ఠ ఛత్ర శోభితమస్తక కుండలాలంకృత శ్రీమాన్ మహాముకుటమండిత. అలాంటి అద్భుతమైనటువంటి ఆ యమధర్మరాజు తాను ఆ పట్టణములో అన్ని ఆభరణాలను కూడా ధరించి, మీద ఛత్రం ఉంటుంది, అనేకమైనటువంటి కుండలాలతోని ఆభరణాలతోని ధరించుకొని అమూల్యమైన ముకుటాభరణాలన్నింటినీ కూడా ధరించి ఆ ఆసనంలో ఎప్పుడూ కూడా విరాజమానుడవుతూ ఉంటాడు యమధర్మరాజు. సర్వాలంకార సంయుక్త నీలమేఘ సమప్రభ వాలవ్యాజన హస్తాభి అప్సరోభిశ్చ వీజిత. అప్సరాస్త్రీలందరూ కూడా యమధర్మరాజు యొక్క ఆ సింహాసనం చుట్టుముట్టు కూడా నిలబడి చామరాన్ని వేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా, అనుక్షణము కూడా. గంధర్వాణం సమూహశ్చ ఆ సింహాసనం యొక్క చుట్టుముట్టు కూడా గంధర్వులందరూ కూడా నిలబడి అనుక్షణము కూడా గానం చేస్తూ ఉంటారు. సంఘాశ్చ అప్సరోగణా అప్సరాస్త్రీలందరూ కూడా పాటలను పాడుతూ ఉంటారు, అప్సరాస్త్రీలందరూ కూడా నర్తనం చేస్తూ ఉంటారు. పరిత సేవయంతితం యమధర్మరాజును ఎప్పుడూ కూడా సేవిస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా, గంధర్వులు అప్సరాస్త్రీలందరూ కూడా. మృత్యునా పాశహస్తేన కాలేన చ బలీయస చిత్రగుప్తేన చిత్రేణ కృతయాంతేన నిషేవిత. కాబట్టి అంతేకాకుండా ఆ చిత్రగుప్తుడు కూడా ఆ యమధర్మరాజు ఎప్పుడు కూడా అనుక్షణము పాశాన్ని చేతిలో పట్టుకునే ఉంటాడు. పాశాన్ని చేతిలో పట్టుకున్నా కానీ అంత సుందరంగా ఈ సజ్జనుడు అందరికీ కూడా తన యొక్క దర్శనాన్ని ఇస్తాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు, యమదూతలు అందరూ కూడా యమధర్మరాజు యొక్క సేవలో ఎప్పుడు కూడా నిరతులయ్యే ఉంటారు. రాజు అయినంత మాత్రానికి సేవకులు ఎప్పుడు కూడా సేవ చేయాలి అనేటటువంటి నియమం ఏది కూడా లేదు. మన ఇంట్లో పెట్టుకున్నటువంటి పని వాళ్ళే డబ్బులు ఇస్తామని చెప్పి రోజు మొత్తం పని చేసుకుంటూ కూర్చుంటారా? చేయరు. ఏదో 1-2 గంటలు చేసి వెళ్ళిపోతారు. కానీ యమధర్మరాజు యొక్క దూతలు, చిత్రగుప్తుల వారు వీళ్ళందరూ కూడా అనుక్షణము ఆ యమధర్మరాజు యొక్క సేవలో ఎప్పుడు కూడా నిరతులయ్యే ఉంటారు. చాలా పవిత్రం ముందట, అందుకని అది కూడా విషయం చెప్తారు ఎంత పవిత్రము, ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళతారు, ఎలాంటి పుణ్యం చేసిన వాళ్ళు ఈ 3 మార్గాల ద్వారా వెళతారు, అవన్నీ కూడా చెబుతారు. అగ్నిశ్వాత్తాః పితరః సోమపాశ్చోష్మపాశ్చయే స్వధావంతః బరీషదః మూర్తామూర్తాశ్చయేఖగా. అంతేకాకుండా అగ్నిశ్వాత్తాది పితృవులందరూ కూడా, అంటే మనం శ్రాద్ధాది కర్మల ద్వారా ఎలాంటి పితృవులను సంతృప్తపరుస్తామో అలాంటి అగ్నిశ్వాత్తాది పితృవులందరూ కూడా యమధర్మరాజు యొక్క పట్టణంలో అందరూ కూడా సభాసదులు, అందరూ కూడా వాళ్ళ యొక్క ఆసనంలో కూర్చొని ఉంటారు. అందరూ కూడా మూర్తిధరులై ఆ ధర్మరాజు యొక్క సేవను ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు. అర్యమాద్యాహ అర్యమాగణాలు, పితృగణాలు వీళ్ళందరూ కూడా యమధర్మరాజు యొక్క సేవకై ఎప్పుడు కూడా నిలబడి ఉంటారు. అత్రిర్ వశిష్ఠ పులహో దక్ష ఋతురతాంగిరాహ. అత్రి ఋషులు, వశిష్ఠ ఋషులు, పులహ, దక్ష మొదలైనటువంటి మహా ఋషులందరూ కూడా, జమదగ్ని ఋషులు, భృగు ఋషుల వారు, పులస్తులు, అగస్త్యుల వారు, వీళ్ళందరూ నారదాది మహామునులు వీళ్ళందరూ కూడా యమధర్మరాజు
సభాంగణంలో కూర్చున్నప్పుడు వీళ్ళందరూ తమ తమ యొక్క ఆసనంలో అందరూ కూడా కూర్చొని ఉంటారు. అంటే యమధర్మరాజు ఎప్పుడు సభను చేస్తాడో అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని ఉంటారు. మహా ఋషులు, మునులు, నారదాదులు అందరూ కూడా. అంత అద్భుతమైనటువంటి ఆ సభాంగణము యమధర్మరాజుది. ఏతే చాన్యే బహవః పితృరాజ సభాసతః నశక్త్యాః పరిసంఖ్యాతుం నామభి కర్మభిస్తత. అంతేకాకుండా ఆ యమధర్మరాజు యొక్క సభాంగణంలో యమధర్మరాజు ఎలాగ ఉంటుంది అంటే, వచ్చినటువంటి ఆ సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి దుష్కర్మలు చేశారు అని అనడానికి లేనే లేదు. అందరూ కూడా సత్పాత్రులే, అందరూ కూడా సజ్జనులే, అందరూ కూడా ఉత్తమమైనటువంటి కర్మానుష్ఠానాన్ని చేసిన వాళ్ళే, అద్భుతమైన వ్యక్తులే. అలాంటి అద్భుతమైన ఆ యమధర్మరాజు యొక్క పట్టణములో వీళ్ళందరూ కూడా నారదాది మహామునులు, ఋషులు, మునులు అందరూ కూడా యమధర్మరాజును ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉంటారు. అందులో మనుర్దిలీప, మాంధాత, సగరశ్చ, భగీరథ, అంబరీషో, అరణ్యశ్చ, ముచకుందో నిమిపృతు, యయాతిర్నహుత పురుషు, యుష్యంతశ్చ శిభిర్నలః, భరత శంతను పాండు, సహస్రార్జునరేవచ. వీళ్ళందరూ ఆ యమధర్మరాజు యొక్క పట్టణంలో ఉంటారు. ఎంత అద్భుతం చూడండి. నాకు 2 ముహూర్త కాలంలో తీసుకుపోతారు, 1 ముహూర్త కాలంలో తీసుకొస్తారు. మరి జీవుని ఇంత తీసుకుపోయినప్పుడు అక్కడ యమధర్మరాజు దర్శనమిస్తారు. మరి అంత మహానుభావుని చూసినటువంటి జీవుడు మరి అక్కడనే పవిత్రమైపోయి ముక్తి పొందాలి. పాపులకిచ్చేటటువంటి రూపదర్శనం వేరే, ఇది పుణ్యాత్ముల దర్శనం. దర్శనంలో కుడి చేతి ఎడమ చేతి ఎరా నాయన. వస్తారు, కానీ వచ్చిన వాళ్లకు ఈ సభా దర్శనం ఎలాగ ఉంటది అంటే క్రూరంగా ఉంటది. పుణ్యాత్ములకు మాత్రము సుఖకరంగా నడుస్తూనే ఉంటది అట్లా. ఏతే రాజర్షయ పుణ్యాః కీర్తిమంతో బహుశ్రుతాః ఇష్టాశ్వమేధైః బహుభితిః జాతాః ధర్మసభాసదః. ఇలాంటి అద్భుతమైన రాజులందరూ కూడా, అశ్వమేధాది మహా యజ్ఞాలు చేసిన రాజులందరూ కూడా ఏం చేస్తారంటే యమధర్మరాజు యొక్క పట్టణంలో అందరూ కూడా కూర్చొని ఉంటారు. అక్కడ సభాయాం ధర్మరాజస్య ధర్మయేవ ప్రవర్తతే. ఆ యమధర్మరాజు యొక్క సభాంగణంలో కేవలం ధర్మానికి మాత్రమే ఆస్కారం, వేరే ఏ దానికి కూడా ఆస్కారమే లేదు అక్కడ. అంత అద్భుతమైన పట్టణము. సభ్యాః సర్వే శాస్త్రవిదాః. ఇంకొకటి ఏంటి, కేవలం అక్కడ యమధర్మరాజుకు మాత్రమే ధర్మం తెలుసా, మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదా అంటే అలా కూడా లేదు. సభ్యాః సర్వే శాస్త్రవిదాః. కూర్చున్న వాళ్ళందరూ కూడా అన్ని శాస్త్రాలను కూడా తెలుసుకున్న వాళ్ళు, అన్ని ధర్మాలను కూడా పాటించిన వాళ్ళు. తస్యాం సభాయాం సతతం వైవస్వతముపాసితే. అలాంటి సభలో యమధర్మరాజును వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారు. ఈదృశీ సా సభాతార్క్ష ధర్మరాజ్ఞో మహాత్మనః నతాం పశ్యంతి ఏ పాపాః దక్షిణేన పతాగతాః. ఇలాంటి ధర్మరాజు యొక్క సభాంగణాన్ని, ఆ సభాంగణం యొక్క సౌమ్యత్వాన్ని పాపిష్టులైనటువంటి వ్యక్తులు, అంటే దక్షిణ మార్గము ద్వారా ఎవరైతే వెళతారో అలాంటి వాళ్ళు ఇలాంటి సభాంగణాన్ని చూడడానికి సాధ్యమే లేదు. నతాం పశ్యంతి ఏ పాపాః దక్షిణేన పతాగతాః. ధర్మరాజపురే గంతుం చతుర్భాగాః భవంతి చ పాపినాం గమనే పూర్వం సతుతే పరికీర్తితః. పాపుల యొక్క మార్గానికి ఎవరెవరైతే వెళతారో అవన్నీ కూడా మొదలు మనమందరం కూడా విన్నాము. ఇక మిగిలిన 3 ద్వారాల ద్వారా ఎవరెవరు వెళతారు దాన్నంతా కూడా చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వాదిభిః స్త్రిభిర్మార్గైః ఏగతాః ధర్మమందిర పూర్వమార్గస్తు తత్రేకః సర్వభోగ సమన్వితః. ఆ 3 మార్గాలలో ఒక మార్గం ఏది అంటే అది పూర్వ మార్గము. ఈ పూర్వ మార్గము ఎలాగ ఉంటుంది అంటే అన్ని భోగాలతోని కూడినటువంటి మార్గము ఈ పూర్వ మార్గము. అంత అద్భుతమైనది. ఆ మార్గములో ఎలాంటి చెట్లు ఉంటాయి అంటే పారిజాత తరుఛాయ అదితో రత్నమండితః. ఆ కృష్ణ పరమాత్ముడు ఎత్తుకు వచ్చినటువంటి పారిజాత వృక్షం ఏదైతే ఉందో ఆ పారిజాత వృక్షము కూడా ఆ పూర్వ మార్గములో ఉంటుంది. ఆ పారిజాత వృక్షం యొక్క చెట్టు నీడ వలన, ఆ దానితో వచ్చేటటువంటి గాలి వలన సంతోషం కలుగుతుంది మనస్సుకు. అలాంటి అద్భుతమైన పారిజాత వృక్షము అన్నీ కూడా అక్కడ కింద పడిన మార్గములో అన్నీ కూడా
తుక్కుగా ఏవి పడి ఉంటాయంటే రత్నాలు, మాణిక్యాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా మార్గంలో పడి ఉంటాయి. విమానగణ సంకీర్ణ హంసావలి విరాజిత, ఆ పూర్వ మార్గంలో మీద అంతా కూడా పుష్పక విమానాలు, అద్భుతమైన బంగారమయమైన విమానాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పూర్వ మార్గములో మీద అంతా కూడా తిరుగుతుంటాయి. హంసావలి విరాజిత, హంస పక్షులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. విద్రుమారామ సంకీర్ణ పీయూష ద్రవ సంయుత, అంతేకాకుండా అక్కడ చాలా చెట్లు, అన్ని లతలు, అవన్నీ కూడా ఎలాగా అంటే ఒక్కొక్క లతల యొక్క వాసన, చెట్ల యొక్క వాసన సుగంధభరితంగా ఉంటుంది. అక్కడికి వెళితే చాలు అక్కడనే ఉండిపోవాలని అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన మార్గము. ఇలాంటి మార్గము ద్వారా ఎవరు వెళతారు అంటే తేన బ్రహ్మర్షయో యాంతి పుణ్యాహ రాజర్షయో మలాహ అప్సరోగణ గంధర్వాహ విద్యాధర మహోరగాహ. ఆ మార్గము ద్వారా ఎవరు వెళతారంటే పునీతులైన బ్రహ్మర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మలరహితులైన రాజర్షులు. రాజర్షులు అంటే ఎవరు? విశ్వామిత్రాది మహామహా రాజర్షులందరూ కూడా పేర్లు విన్నాం. విశ్వామిత్రాది మహామహా ఋషులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎలాగ తపస్సు చేశారు అలాంటి రాజర్షులు, అప్సరోగణాలు, గంధర్వులు, విద్యాధరులు మరియు మహోరగాదులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మార్గము ద్వారా వెళతారు. అంతేకాకుండా దేవతారాధకశ్చాన్యే శివభక్తి పరాయణాః గ్రీష్మే ప్రపానరతాః మాగే కాష్టప్రదాయినః. అంతేకాకుండా ఎప్పుడూ కూడా దేవతారాధనను రోజు కూడా ఎవరైతే చేస్తారో, అనుక్షణము దేవతార్చనలు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తమ యొక్క మనస్సును సంపూర్ణంగా భగవంతుడి యందే లీనం చేసి ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా గ్రీష్మ ఋతువులో అంటే జ్యేష్ఠ ఆషాఢాది మాసాలలో ఎవరైతే నీళ్లు తాగడానికి, ఎవరైతే బయట తమ యొక్క ఇంటి బయట కొన్ని కట్టి ఆ పక్షులకు, ప్రాణులకు తాగడానికి నీళ్లను వ్యవస్థ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా మాఘమాసంలో కాష్టదానం చేయాలి అని అంటారు. మాఘమాసంలో ఆ కాష్టం అంటే ఏంటి? మన చేతిలో పట్టుకుంటాం కదా, కట్టే కర్ర. ఆ కాష్టదానాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ధర్మరాజ పట్టణానికి వెళతారు. అంతేకాకుండా విశ్రామయంతి వర్షాసు విరక్తాన్ దానమారతః దుఃఖితస్యామృతం భ్రూతే దదతే హ్యాశ్రమం తుయే. అంతేకాకుండా వర్షాఋతులో తన యొక్క, వర్షాఋతు అంటే ఎలాగ ఉంటుంది? ఎప్పుడు కూడా అనుక్షణం వాన పడుతూ ఉంటుంది. అలాంటి కష్టపడి ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళను ఎవరైతే ఆదరిస్తారో, సేవిస్తారో, అతిథుల యొక్క సత్కారం అనేది విశేషంగా చేస్తారో అలాంటి వాళ్లకు అన్నదానాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు విశేషంగా ఆశ్రయం ఇచ్చి అనేక విధంగా సత్కరిస్తారో, దుఃఖితులను చూసి మంచి మధుర వచనాలతోని వాళ్లను సాంత్వనం చేసి సమాధానపరిచి వాళ్లకు ఉండడానికి ఎవరైతే ఆశ్రయాన్ని ఇస్తారో వాళ్ళందరూ కూడా సత్యధర్మరతారేచ క్రోధ లోభ వివర్జితా. ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రోధ లోభాలను, మోహ మద మాత్సర్యాలను అన్నింటినీ కూడా విడిచిపెట్టిన వాళ్ళు. పితృ మాతృషు ఏ భక్తాః, తల్లిదండ్రుల యందు అద్భుతమైన భక్తిని, శ్రద్ధతోని ఆ పితృవుల యొక్క, తల్లిదండ్రుల యొక్క సేవను ఎవరైతే చేస్తారో, ఏ భక్తాః గురు శుశ్రూషణే రతాః, గురువుల యొక్క మాటనే విని తమ యొక్క జీవనాన్ని ఎవరైతే గడుపుతారో, భూమిదాహ గృహదాహ, భూదానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గృహదానం అంటే ఇల్లు దానం ఎవరైతే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గోదానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విద్యాదాన ప్రదాయకాః, తాము నేర్చుకున్నటువంటి సద్విద్యను, విద్యాదానం అంటే ఏంటి? ఎలాంటి విద్యను దానం చేయాలి అంటే మంచి విద్య ఏదైతే ఉందో ఆ విద్యను దానం చేయడం ద్వారా తనకు ఉపకారం కలగడమే కాకుండా నేర్చుకున్న వ్యక్తికి కూడా ఉపకారం కలుగుతుందో అలాంటి విద్యను ఎవరైతే దానం చేస్తారో అలాంటి వాళ్ళు కూడా పురాణవక్త శ్రోతారః, పురాణాన్ని చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, పారాయణ పరాయణాః, ఆ పురాణాన్ని, భాగవతాది గ్రంథాలను పారాయణం చేసేవాళ్ళు, ఆ పారాయణంలోనే అనునిత్యము కూడా తమ యొక్క కాలాన్ని గడిపేవాళ్ళు. ఏతే సుకృతి నష్టాన్నే పూర్వద్వారే విశంతిచ. ఇలాంటి వీళ్ళందరూ కూడా పూర్వ మార్గము ద్వారా వెళతారు. ఇక ద్వితీయ ఉత్తరో మార్గ, రెండో మార్గం ఏది అంటే ఉత్తర మార్గం. ఉత్తర మార్గంలో ఎవరు వెళతారు అంటే నరయాసన సమాయుక్త హరిచందన మండిత. ఆ మార్గములో ఎలాంటి వాళ్ళు వెళతారు అంటే ఆ మార్గము మొదలు ఎలాగ ఉంటుంది ఆ మార్గం యొక్క వర్ణన చేస్తారు. హంససారస సంకీర్ణ చక్రవాకోపశోభిత
అమృతద్రవ సంపూర్ణ తత్ర భాంతి సరోవర. ఆ మార్గములో హంస పక్షులు, సారస పక్షులు, చక్రవాక పక్షులు ఇవన్నీ కూడా నానా పక్షి గణాలతోని ఆ ఉత్తర మార్గం అనేది శోభాయమానం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఉత్తర మార్గంలో ఒక అద్భుతమైన సరోవరం, ఆ సరోవర తీరములో అన్ని లతలు అంటే ఏంటి, తీగలు, చెట్ల యొక్క తీగలు, ఆ చెట్ల యొక్క తీగల నుంచి అమృతము ఎప్పుడూ కూడా కారుతూనే ఉంటుంది. అలాంటి అమృతంతోని కారి ఆ సరోవరం అనేది నిండిపోయి ఉంటుంది. ఆ సరోవరం యొక్క వాసన ఎలాగ ఉంటుంది అంటే ఆ సరోవరము నీళ్ల వాసనను తీసుకోవడం ద్వారానే తాను అజరామరుడైపోతాడు. అంత అద్భుతమైన సరోవరము, అలాంటి సరోవరము అక్కడ ఉంటుంది. అనేన వైదికాహ యాంతి. ఇలాంటి మార్గం ద్వారా ఎవరు వెళతారంటే అద్భుతమైన ఉత్తములైన వైదికులు ఎవరైతే ఉంటారో అనేన వైదికాహ యాంతి. తథా భాగ్యత పూజకాః దుర్గాభానోశ్చయే భక్తాః తీర్థస్నాతాశ్చ పర్వసు. అలాంటి మార్గంలో ఎవరైతే వెళతారంటే వేదాధ్యయనాన్ని చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అతిథి అభ్యాగతులను పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా దేవతలను అందరినీ కూడా వాళ్ళ పరంపర వాళ్ళ యొక్క తారతమ్య ఉక్త ప్రకారంగా ఎవరైతే దేవతలను పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్వకాల సమయాలలో ఉత్తమమైన తీర్థక్షేత్రాల యందు ఎవరైతే స్నానం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమృతాః ధర్మ సంగ్రామే. అంతేకాకుండా సంగ్రామంలో నడిచేటప్పుడు తన యొక్క ఆ రాజ్యానికై ఎవరైతే ప్రాణాన్ని విడిచిపెట్టి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా అనశనేన మృతాశ్చయే. చూడండి, నిన్న ఎవరు అడిగారు, మరి ఈ ఆత్మహత్య అనేది నేరం కాదా, ఆత్మహత్య అనేది నేరం కాదా అని. ఈ అనశన వ్రతం అంటే తినకుండా ఉపవాసం ఉండి తమ ప్రాణత్యాగాన్ని చేయడం అనేది ఇది నేరం కదా అంటే, ఇది ఆత్మహత్య నేరం కదా అని అంటే దానికి ఇదే చెప్తారు. చూడండి, అనశనేనం మృతాశ్చర్యే. ఎవరైతే అనశన వ్రతంతోని ఉపవాసాదులతోని తమ యొక్క దేహాన్ని శోషించుకొని ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్తర మార్గం ద్వారా వెళతారు యమధర్మరాజు యొక్క మందిరానికి. ఆ విధంగా అంతేకాకుండా తీర్థ జలాలయందు తమ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు బ్రాహ్మణార్థే స్వామి కార్యే తీర్థక్షేత్రేషు ఏ మృతాః దైవ విధ్వంసే యోగాభ్యాసేన ఏ మృతాః. బ్రాహ్మణుల కోసమై తమ యొక్క ప్రాణత్యాగాన్ని ఎవరైతే చేసి ఉంటారో, తీర్థక్షేత్రాల యందు మరణాన్ని ఎవరైతే పొందుంటారో, దైవ విధ్వంసన అంటే ఏంటి, ఎక్కడైతే దేవ కార్యాలు జరిగి ఉంటాయో అక్కడ విధ్వంసము ఎక్కడైతే ఏర్పడుతుందో అలాంటి వాటిని చూడకుండా వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ ఆ స్థలంలో ఎవరైతే మరణాన్ని పొందుంటారో వాళ్ళందరూ కూడా సత్పాత్ర పూజకాః, మంచి సత్పాత్రులను పూజించేవాళ్ళు. మహాదాన రతాశ్చర్యే, ఎప్పుడూ కూడా రోజు కూడా దానం చేసే తమ యొక్క జీవనాన్ని గడపడము. అలాగా ప్రవిశంత్యుత్తరే ద్వారే యాంతి ధర్మ సభాంచయే. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారము ద్వారా యమధర్మరాజు యొక్క పట్టణాన్ని అందరూ కూడా ప్రవేశిస్తారు. ఇక మూడో మార్గం ఏదంటే పశ్చిమ మార్గము. ఈ పశ్చిమ మార్గం ఎలాగ ఉంటుంది అంటే అనేకమైనటువంటి నానా శోభితమైన రత్నాలు, అలాంటి రత్నాలతోని ఆ పశ్చిమ మార్గ ద్వారము అంటే పురద్వారానికి రత్నాలన్నీ కూడా అలంకరింపబడి ఉంటాయి. సుధారస సదాపూర్ణ. ఆ పశ్చిమ మార్గం ఎలాగ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా సుధారసాలతోనే సంపూర్ణమైనటువంటి మార్గము. అంతేకాకుండా విరాజిత, చాలా వాపీ కూపాలతోని కూడి ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ బావులు, సరోవరాలు, ఎక్కడ చూసినా కానీ తినడానికి పదార్థాలు, ఆ విధంగా రమ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఐరావత కులోద్భూత మత్త మాతంగ సంకుల. ఎలాగా అంటే ఐరావత కులంలో జన్మించినటువంటి మహా ఏనుగులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏనుగులన్నీ కూడా పశ్చిమ మార్గంలో ఉంటాయి. మత్త మాతంగ సంకుల. అంతేకాకుండా ఆ అనేకమైన ఉచ్చైశ్రవస్సు, ఇప్పుడు అమృత మథనంలో మనకు భాగవతంలో చెబుతారు, ఉచ్చైశ్రవసం అశ్వానాం. భగవంతుడు 10వ అధ్యాయంలో తాను చెబుతాడు, గుర్రాలకు అద్భుతమైన ఉత్కృష్టమైన జాతి అంటే ఏది అంటే అది ఉచ్చైశ్రవస్సు. అలాంటి ఉచ్చైశ్రవస్సు కులములో పుట్టిన మహా అద్భుతమైన గుర్రాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పశ్చిమ మార్గంలో ఉంటాయి. ఏతేన ఆత్మపరాహయాంతి సత్శాస్త్ర పరిచింతకాః. ఇలాంటి మార్గంలో ఎవరు వెళతారు అంటే వాళ్ళందరూ కూడా ఆ ఉచ్చైశ్రవస్సు అనేటటువంటి గుర్రాల మీద,
ఆ ఐరావత కులోద్భవమైనటువంటి ఏనుగుల మీద వీళ్ళందరూ కూడా ఎక్కి వస్తారు. వీళ్ళందరూ ఎవరు అంటే ఎప్పుడూ కూడా సత్శాస్త్రాలను చదివేటటువంటి వాళ్ళు, భాగవతాది చింతన పరులు ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా భగవంతుడి యొక్క అనన్యాస్ చింతయంతో మామని భగవంతుడు అంటాడు కదా, ఆ విధంగా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా, ఆ విధంగా అనన్యమైన భక్తితోని భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గాయత్రి మంత్రాన్ని అర్థసమేతంగా మంత్రపూరితంగా ఎవరైతే జపం చేస్తారో అలాంటి వాళ్ళు పరహింస పరద్రవ్య పరవాద పరాంగుకాహ, వేరే వాళ్లను హింసించడం అంటే వాళ్ళ చెవులో వినడానికి కూడా సాధ్యం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరద్రవ్య పరవాద పరాంగుకాహ, వేరే వాళ్ళ ద్రవ్యాన్ని ఎవరైతే అపహరించరో, వేరే అన్ని పరవాద పరాంగుకాహ, భగవంతుడికి విరుద్ధమైన వాదము ఎక్కడన్నా జరుగుతుంది, భగవంతుడిని నిందించేటటువంటి వాదము ఎలాంటి ఉపన్యాసాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అక్కడికి ఎవరైతే వెళ్ళరో అలాంటి వాళ్ళు కూడా స్వధార నిరతాహ, తమ యొక్క ధర్మమునందే అనుక్షణము కూడా తమ యొక్క కాలాన్ని గడిపేవాళ్ళు, అంతేకాకుండా తమ భార్యయందే ఆసక్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సత్పురుషులు, అగ్నిహోత్రాది యాగాలను చేసేవాళ్ళు, వేదపాఠకులు, బ్రహ్మచర్య వ్రతధరాహ, బ్రహ్మచర్య వ్రతాన్ని ఎప్పుడూ కూడా పరిపాలించేవాళ్ళు, వానప్రస్థాహ తపస్వినః, మొత్తము జీవితంలో 4 ఆశ్రమాలు, ఒకటి ఉపనయన బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ విధంగా 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఉన్నటువంటి వ్యక్తి ఈ 4 ఆశ్రమాలను కూడా తాను భోగించాలి. అందులో కూడా గృహస్థాశ్రమం అనేది కూడా ఉత్తమమైనదే, కానీ బ్రహ్మచర్య వ్రతము గృహస్థాశ్రమం కంటే మిగిలిన 2 ఆశ్రమాలు ఏవైతే అయినాయో ఇవి చాలా ఉత్తమమైనవి. ఏవి? వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఇవి చాలా ఉత్తమమైనటువంటివి. ఇలాంటి వానప్రస్థాశ్రమాన్ని ఎవరైతే స్వీకరించి ఉంటారో అలాంటి వాళ్ళు, అంతేకాకుండా శ్రీపాద సన్యాసపరాహ సమలోష్టాశ్మకాంచన, అంతేకాకుండా తన ఎదురుగా బంగారం ఉన్నా కానీ దాన్ని మట్టి సమానమని చెప్పి తాము మనస్సులో అనుకొని ఎవరైతే తమ యొక్క జీవనాన్ని చేస్తారో, జ్ఞాన వైరాగ్య సంపన్నాహ, భగవంతుడి తమ యోగ్యతానుసారంగా భగవంతుడి గురించి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, అద్భుతమైన వైరాగ్య సంపన్నులు ఎవరైతే ఉన్నారో, సర్వభూత హితేరతాహ, అన్ని భూతాలయందు హితచింతుకులు ఎవరైతే ఉంటారో, అంటే అన్ని ప్రాణులయందు కూడా అందరికీ కూడా ఏది సర్వే సంతు నిరామయాః అని అంటారు కదా, సర్వే సంతు నిరామయాః సర్వేపి సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు అనే భావనతోని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పశ్చిమ మార్గము ద్వారా వెళతారు. శివ విష్ణు వ్రతకరాహ, భగవంతుడి యొక్క ఆ ఉత్తమమైన వ్రతాలు, చెప్పబడిన వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్రతాలన్నీ కూడా చేసేవాళ్ళు, అంతేకాకుండా కర్మ బ్రహ్మ సమర్పకాహ, చేసిన ప్రతి ఒక్క కర్మను కూడా భగవంతుడికి కృష్ణార్పణ ఉద్యా తాను కర్మ సమర్పణ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రుణైః త్రిభిర్ వినిర్ముక్తాః పంచయజ్ఞరతాస్తతః పితॄణాం శ్రాద్ధదాతారః కాలే సంధ్యాముపాసకాః. అందుకనే 3 రుణాల నుంచి విముక్తులు కావాలి. 3 రుణాలు ఏవి అంటే దేవ, ఋషి, పితృ, ఆచార్య, 4 కూడా చెబుతారు. కానీ విశేషంగా చెప్పేది అంటే దేవ, ఋషి, పితృ, ఈ 3 రుణాల నుంచి విముక్తులు కావాలి. ఈ 3 రుణాల నుంచి విముక్తులు కావాలంటే ఏం చేయాలి అంటే బ్రాహ్మడైన వ్యక్తి తానేం చేయాలి, రోజు కూడా బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి. బ్రహ్మయజ్ఞము ద్వారా అందరికీ కూడా తర్పణాన్ని ఇవ్వాలి. శ్రాద్ధాది కర్మలు సకాలంలో చెయ్యాలి ఎప్పుడూ కూడా. అంతేకాకుండా రోజు కూడా సంధ్యావందనాది కర్మలు రోజు కూడా ఆచరించేవాడై ఉండాలి. అలాంటి వాళ్ళు నీచ సంఘ వినిర్ముక్తాహ, దుష్టుల యొక్క సంఘాన్ని చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఉండకూడదు. సత్సంగతి పరాయణాహ, ఎప్పుడూ తన యొక్క జీవనాన్ని దేనిలో ముడి ఉండాలి అంటే సజ్జనుల యొక్క సమాగమములోనే తమ యొక్క కాలాన్ని గడిపే వాళ్ళు ఉండాలి. ఏతే అప్సరోగణైః యుక్తాః విమానావర సంస్థితాః, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్సరాగణాలతోని కూడి, విమాన గణాలతోని అంటే తాము కూర్చున్నటువంటి విమానము చుట్టుముట్టూ కూడా విమాన గణాలతోని కలిసి ఇలాంటి పశ్చిమ మార్గము ద్వారా యమ మార్గము యొక్క ఆ యమధర్మరాజు యొక్క పట్టణానికి తాను ప్రవేశిస్తాడు. సుధాపానం ప్రకుర్వంతః, అంతేకాకుండా
సుధాపానాన్ని చేస్తూ ప్రకుర్వంతః యాంతితే ధర్మ మందిరం. అలాంటి ధర్మరాజు యొక్క పట్టణానికి వీళ్ళందరూ కూడా విశంతి పశ్చిమే మార్గే యాంతి ధర్మ సభాంతరే. ఇలాంటి ఆ యమధర్మరాజు యొక్క పట్టణానికి పశ్చిమ మార్గము ద్వారా వీళ్ళందరూ కూడా ప్రవేశిస్తారు. యమస్థాన్ ఆగతాన్, ఇదంతా ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఏంటి అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి, వచ్చినటువంటి ఆ వ్యక్తులను పుణ్యాత్ములను యమధర్మరాజు ఎలాగ ఎదుర్కొంటాడు అనే వృత్తాన్ని. ఇప్పుడు ఎవరు తీసుకుపోతారు ఆచార్య గారు? ఏమేమి ఇప్పుడు జీవుడు పోగానే ఆ. ఈ 3 మార్గాల ద్వారా తీసుకుపోయే వాళ్ళు ఎవరు? దూతలే. మరి యమదూతలు భయంకరంగా ఉంటారు కదా. యమదూతలుగా అంటే అందుకని యమదూతలు కరాళ కృష్ణ పింగళాహ ఇవన్నీ పాపులకు ఇచ్చే దర్శనం. ఆ దూతలలో మళ్ళా మంచి ఆ. దూతలు ఉంటారా? ఓకే ఓకే. సెపరేట్ వింగ్. రెడ్ కార్పెట్ ఉంటుంది. ఎవరి లెవెల్ ఎంతనో వాళ్ళదంతా వివిఐపి వేరే దూతలు వస్తారు వీళ్ళకి. అంతే. సీఎం మోడీ మోడీ దూతలలో కూడా డిఫరెంట్ దూతలు కాకుండా అప్సరా స్త్రీలు, గంధర్వులు, విద్యాధరులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ జీవిని అంటే ఇలాంటి పుణ్యాలు చేసినటువంటి జీవిని తీసుకువెళ్ళడానికి వీళ్ళందరూ వస్తారు. పుష్పక విమానము పుష్పక విమానం కాదు, విమాన గణాలు అంటే విమానాల యొక్క సమూహం. అందులో ప్రతి ఒక్క విమానంలో అప్సరా స్త్రీలు, విద్యాధరులు, గంధర్వులు, ఆ విధంగా వీళ్ళందరూ కూర్చొని మధ్యలో విమానంలో ఈ జీవిని కూర్చుండబెట్టి చుట్టుముట్టు విమానంలో వీళ్ళందరూ అప్సరా స్త్రీలు పాట పాడుతూ, విద్యాధరులు నర్తనం చేస్తూ, గంధర్వులు గానం చేస్తూ అనేక విధంగా సంతోష పెట్టుకుంటూ ఈ పశ్చిమ మార్గం ద్వారా ప్రవేశిస్తారు. ప్రతి జీవి పోవాల్సిందే ఆచార్య ఇవ్వబడడానికి. ఖచ్చితంగా. అంటే అందులో కూడా ఏమి వైషమ్యాలు టచ్ చేయాల్సిందే. అంటే టచ్ చేయాల్సిందే అంటే ఏంటి, అలాంటి వాళ్ళను అంటే ఎదుర్కొనే రీతి వేరే. సామాన్యంగా ఎవరైతే పుణ్యం చేసి ఉంటారో వాళ్ళందరూ స్వర్గానికి వెళతారు. కానీ అలాంటి స్వర్గానికి వెళ్ళే వాళ్లను యమధర్మరాజు ఇలాగ ఎదుర్కొంటాడు. మా పట్టణానికి అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఊరికి ఒక యోగ్యుడైన బ్రాహ్మడు వచ్చి ఉంటాడు. చాలా అద్భుతమైన వేదాన్ని పఠించిన ఒక ఉత్తమమైన శాస్త్రవేత్త వచ్చి ఉంటాడు. రాగానే మనస్సులో మంచి భావన ఉన్నవాళ్ళు, అందరూ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఉత్తమమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనసులో ఏమనుకుంటారు, ఓ మంచి పెద్ద వ్యక్తి వచ్చిండు, అలాంటి వ్యక్తిని మన ఇంటికి కూడా తోలుకొచ్చుకోవాలి, మనం కూడా ఆదరణ చేయాలి అని భావన మనకు ఉంటుంది కదా. అట్లా యమధర్మరాజు తానేం చేస్తాడు, ఇలాంటి పుణ్యజీవులందరికీ కూడా ఆహ్వానిస్తాడు. స్వామి, మీరందరూ మా పట్టణానికి వచ్చి మా పట్టణాన్ని శుద్ధం చేయండి. పోలీస్ స్టేషన్ దొంగలు పడినట్టు వచ్చినప్పుడు ఎదుర్కొన్నట్టు. అట్లా ధర్మరాజు పక్కకి పోతేనే అంత చల్లబడ్డదట అంటారు. అలాగా యమధర్మరాజు వచ్చిన వాళ్లకు ఎలాగ స్వాగతం చేస్తాడు అంటే, యమస్థాన్ ఆగతాన్ దృష్ట్వా స్వాగతం వదతే ముహు సముత్నం చ కురుతే తేషాం గచ్చతి సమ్ముఖం. పాపులు ఒకవేళ తన దగ్గరికి వస్తే ఆసనం నుంచి లేచి కూడా నిలబడడు. కానీ పుణ్యాత్ములు ఒకవేళ గాని వస్తే తన ఆసనం నుంచి లేచి వాళ్ళు ఆ మార్గము ద్వారా చతుర్భుజో భూత్వ 4 భుజాలలో కూడా శంఖ చక్ర గదా పద్మాలు పుణ్యకర్మ రతానాంచ స్నేహాన్ మిత్రవదాచరేతు. అంతేకాకుండా ఆ అనుక్షణము కూడా పుణ్యకర్మలు చేసిన ఉత్తమమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఎలాగా ఆ యమధర్మరాజు ఉంటాడంటే ఎప్పుడు కూడా సౌమ్యంగా మాట్లాడడము, ఎప్పుడు కూడా వాళ్ళను చూసి స్నేహభావనతోని మాట్లాడడము, మంచి యోగ్యమైన భూషణాలతోని అలంకృతుడై వాళ్లకు ఆ యమధర్మరాజును చూడగానే ఓ రాజంటే ఇలాగ ఉండాలే అని అంత సుందరంగా కనబడతాడు యమధర్మరాజు వీళ్ళందరికీ. వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా యమధర్మరాజు దగ్గరికి అలాగే వెళతారు. యమలోకానికి ప్రభువు కదా, ప్రభు అంటే దేవుడే కదా. ప్రభు అంటే ఇవి శంఖచక్ర గదాలు భగవంతుడి యొక్క చిహ్నాలు ఒప్పుకుంటాను. కానీ సుమధ్వ విజయంలో ఈ మోక్షాన్ని నిరూపణం చేసేటప్పుడు 12వ అధ్యాయంలో మోక్షాన్ని నిరూపణ చేసేటప్పుడు మోక్షంలో ఉన్నటువంటి మోక్ష జీవులు ఎలాగ ఉంటారు అంటే, ఎలాగైతే భగవంతుడికి చతుర్భుజాలు ఉన్నాయో, చతుర్భుజాలలో శంఖచక్ర గదా పద్మాలను భగవంతుడు ఎలాగైతే ధరించాడు, అదే విధంగా భగవంతుడు ఎలాగైతే నవయవ్వనంగా ఉన్నాడు, మోక్షములో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా 4 భుజాలు, 4 భుజాలలో శంఖచక్ర గదా పద్మాలు,
అందరూ కూడా నవయవ్వనులు. ఇలాగ వాళ్ళ యొక్క లక్షణం. అంత అద్భుతంగా ఉంటారు పుణ్యాత్ములు. ఇది మోక్ష జీవుల యొక్క లక్షణం. ఇదంతా సుమధ్వైజయ కావ్యంలో చెప్పింది. అది కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. యమధర్మరాజు కూడా తాను ఎలాగా అంటే వచ్చినటువంటి ఆ జీవులకు ఎలాగ దర్శనాన్ని ఇస్తాడంటే చతుర్భుజాలతోని ధరించి అద్భుతమైన దేహముతోని వాళ్ళందరితోని స్నేహితులలాగా నడుచుకుంటాడు యమధర్మరాజు. ఇక అంతేకాకుండా సింహాసనం చ దధతే నమస్కారం కరోతి చ. వచ్చినటువంటి పుణ్యాత్ముల జనులకు తాను తన యొక్క ఆ సభాంగణంలో ఉన్న అద్భుతమైన సింహాసనాన్ని కూర్చుండడానికి ఇస్తాడు. అంతేకాకుండా నమస్కారం వాళ్ళని ఆసనంలో కూర్చుండబెట్టి నమస్కారాన్ని చేస్తాడు యమధర్మరాజు. పాదార్ఘం కురుతే పశ్చాత్ పూజతే చందనాదిభి. అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి చందనాదులతోని ఆ వచ్చినటువంటి పుణ్యాత్ములను సేవ చేయడము. నమస్కుర్వంతు భో సభ్యాః. అంతేకాకుండా యమధర్మరాజు ఏం చెప్తాడంటే తాను చేయడం కాదు, సభ్యులందరికీ కూడా సభాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ కూడా లేవండి, ఉత్తమమైన పుణ్యాత్ముడైన జీవి వచ్చాడు, అందరూ కూడా లేచి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయండి అని యమధర్మరాజు సభాసదులందరికీ కూడా చెబుతాడు. అంత అద్భుతమైనది. నమస్కుర్వంతు భో సభ్యాః జ్ఞానినం పరమాదరాట. అద్భుతమైన జ్ఞాని. ఇలాంటి జ్ఞానిని ఆదరంతోని అనే భక్తితోని ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళు కూడా ఉద్ధారమైపోతారు. అద్భుతమైన వ్యక్తి వచ్చాడు, ఇతనికి మీరు ఒకవేళ నమస్కారం చేస్తే మీకు చాలా పుణ్యం అనేది దొరుకుతుంది. ఇలాంటి ఈ వ్యక్తి ఎవరు, ఎలాంటి వాడు అంటే ఏషమే మండలం భిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. నా యొక్క మండలాన్ని ఛేదించుకొని బ్రహ్మమండలానికి వెళ్ళేటటువంటి పుణ్యాత్ముడైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని వచ్చాడు కాబట్టి ఆదరించండి అందరూ కూడా. భోభో బుద్ధిమతాం శ్రేష్ఠాః నరక క్లేశ భీరవః. పాపులందరినీ కూడా చూసి యమధర్మరాజు అంటారు, పాపిష్టులారా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వినండి. భవద్భిః సాధితం పుణ్యేర్ దేవత్వం సుఖదాయకం. ఒకవేళ మీరు కానీ పుణ్యాన్ని చేసి ఉంటే మీరు కూడా ఇలాగే అద్భుతమైన మర్యాదలను పొందేవారు. అందులో కూడా అందుకనే చెప్పేది ఏంటి అంటే మానుషం దుర్లభం ప్రాప్య నిత్యం యస్తు నసాధయేత్. అద్భుతమైన దుర్లభమైన జన్మ అంటే ఏది? అది మానవ జన్మ. ఇలాంటి మానవ జన్మ దొరికినప్పుడు కూడా తనకు యోగ్యతకు తగ్గట్టు సాధన ఎవరైతే చేసుకోరో సయాతి నరకం ఘోరం. కోన్యో అస్మాత్ అచేతనః. ఎవరు కూడా అందరూ కూడా తమ యోగ్యతానుసారంగా సాధన ఎవరైతే చేసుకోరో వాళ్ళందరూ కూడా నరకానికి వెళతారు. కాబట్టి వాళ్ళకంటే పెద్ద మూర్ఖులు ఎవరు కూడా ప్రపంచంలోనే లేరు అని యమధర్మరాజు తానే అంటాడు. కాబట్టి అస్థిరేణ శరీరేణ యోస్థిరైశ్చదనాదిభిః సంచినోతి స్థిరం ధర్మం సయేకో బుద్ధిమాన్నరః. నిజంగా బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి అంటే ఎవరు అంటే చెబుతారు, అస్థిరమైనటువంటి శరీరము అంటే ఏమి? నశ్వరమైన శరీరము. ఈ నశ్వరమైన శరీరములో ఉండి స్థిరమైనటువంటి దానాలను ఇచ్చుకొని తన యొక్క అద్భుతమైన సాధనను చేసుకునేవాడు. అంటే సంచినోతి స్థిరం ధర్మం. స్థిరమైనటువంటి ధర్మ మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళే నిజంగా బుద్ధిమంతులు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. కాబట్టి తస్మాత్ సర్వప్రయత్నేన కర్తవ్యో ధర్మ సంచయ. కాబట్టి ఎలాగైనా చేసి ధర్మ సంచయాన్ని తాను చేసుకోవాలి. గచ్చద్వం పుణ్యవస్థానం సర్వభోగ సమన్వితం. కాబట్టి ఎక్కడెక్కడైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళ యొక్క స్థానానికి వెళ్ళి అలాంటి సజ్జనుల యొక్క సేవను చేసి మనమందరం కూడా పునీతులు కావాలని చెప్పి యమధర్మరాజు చెబుతాడు. అందుకనే మనమందరం కూడా భగవంతుడి యందు వేడుకునేటటువంటి ప్రార్థన ఏది అంటే భగవంతుడి యొక్క దాసానుదాసుల యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి భాగ్యాన్నైనా స్వామి కరుణించు స్వామి. వాసుదేవని నిన్న దాసర ದಾಸ್ಯವ ಕೊಡು ಸಾಕೆಂದರೆ ಇದನಾದರೂ ಕೊಡದಿದ್ದರೆ ನಿನ್ನ ಪದ ಕಮಲವ ನಂಬಿ భజిಸುವುದెంతో. దాసులు భగవంతుడిని వ్యంగ్యంగా వర్ణిస్తారు. అంటే ఎలాగా అంటే భగవంతుడి యొక్క దాసుల యొక్క సేవనైనా ఇవ్వకపోతే నీ పాదాలను పట్టుకొని ఆశ్రయించి నేను పూజించడం ఎందుకు అని దాసుల వారు అద్భుతంగా పొగుడుతారు. అంటే అలాంటి దాసుల యొక్క సేవ దొరికినా కానీ మనమందరం కూడా కృతార్థులము. ఇంత అద్భుతమైన
ఆ సామర్థ్యము భగవద్భక్తులది. ఇది ధర్మవచ శ్రుత్వా తం ప్రణమ్య సభాంచతాం అమరై పూజ్యమానాస్తే స్తూయమానా మునీశ్వరై. ఆ విధంగా యమధర్మరాజు చెప్పినటువంటి మాటలు విని సభ్యులందరూ కూడా లేచి ఆ వ్యక్తికి నమస్కారం చేసి అనేక విధమైన ఉపచారాలు చేసి అనేక విధమైన అక్కడ ఉన్న ఋషులతోని మునులతోని అందరితోని కూడా స్తూయమానుడై ఆ విధంగా బ్రహ్మలోకానికి వెళతారు. ఇక విమానగణ సంకీర్ణా ప్రయాంతి పరమం పదం. విమానగణాలతోని కూడి తాను ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి అంటే భగవంతుడి యొక్క లోకానికి. కేచిత్ ధర్మ సభాయాం హి తిష్టంతి పరమాదరాత్. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ యమధర్మరాజు చేసేటటువంటి మర్యాద బాగుంది అనే ఉద్దేశముతోని ఆ యమధర్మరాజు యొక్క మందిరంలోనే ఉండి అనేక వేల సంవత్సరాల పాటు ఆ మర్యాదనంతా కూడా అనుభవించి మళ్ళీ ఉత్తమమైన మానవ జన్మను పొంది ఆ మానవ జన్మలో కూడా ఉత్తమమైన కులములో పుట్టి యథాప్రకారంగా మళ్ళీ ధర్మ సంచయాన్ని చేసుకొని తాను తిరిగి మోక్షానికే వెళతాడు. కానీ ఈ మర్యాదలన్నీ అనుభవించాడు అనే ఉద్దేశంతో మళ్ళీ ఏదో నీచయోనులో పుట్టడం అనేది ఉండదు. తాను మళ్ళీ మానవ జన్మలో పుట్టి ఉత్తమమైనటువంటి లోకాలనే పొందుతాడు, కానీ నీచమైన లోకాలను పొందడు. అంతో కూడా ఎలాగ ఆ మానవ జన్మ అలాంటి మర్యాదలను అనుభవించి మానవ కులంలో పుట్టినవాడు ఎలాంటి కులాలలో పుడతాడు, ఎలాగ పుడతాడు అంటే మహాధనికుడు, సర్వజ్ఞ, అన్నీ తెలుసుకున్నవాడు, సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాలను కూడా చదివినవాడు కాదు, కేవలం అందులో ఎప్పుడూ కూడా నిష్ణాతుడైనవాడు. అంతేకాకుండా పునః స్వాత్మ విచారేణ తన యొక్క బింబరూపుడైన భగవంతుడిని ఎప్పుడూ కూడా ధ్యానించి అలాంటి ఆ వ్యక్తులు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ యమధర్మరాజు యొక్క పట్టణానికి వెళ్ళి వాడితో ఆ యమధర్మరాజుతోని స్తుతుడై మళ్ళీ బ్రహ్మలోకానికి వెళతారు. అలాంటి అద్భుతమైన ఈ యమధర్మరాజు యొక్క మందిరము 4 ద్వారాలతోని కూడి ఉన్నది. ఇలాంటి మార్గాల ద్వారా ఇలాంటి ఉత్తమమైన వ్యక్తులందరూ కూడా వెళతారు అని చెప్పగానే మళ్ళీ గరుడు అంటున్నాడు, ధర్మాత్మ స్వర్గతిం భుంక్త్వా జాయతే విమలే కులే అతస్తస్య సముత్పత్తిం జనని జఠరేవదా. సరే, మరి గరుడు మళ్ళీ అడుగుతాడు. చూడండి, ఈ యమధర్మరాజు యొక్క పట్టణంలో అనేక మర్యాదలు అనుభవించి మళ్ళీ మానవ కులంలో పుడతాడన్నారు కదా, ఉత్తమమైన మానవ కులంలో పుడతాడన్నాడు కదా, అలాంటి జీవి యొక్క ఆ జన్మ వృత్తాంతాన్ని నాకు చెప్పు స్వామి అనగానే భగవంతుడు ఏమంటాడు, ఇది నిజంగా చెప్పాలంటే ఈ విషయాన్ని ఉపదేశించకూడదు, అయినా కానీ నీవు భక్తులలో అగ్రగణ్యుడు కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా నీకు ఉపదేశిస్తాను. సాధుపృష్టం త్వయాతార్క్ష పరం గోప్యం వదామితే, చాలా గోప్యమైనటువంటి విచారము, అయినా కానీ నేను నీకు ఉపదేశిస్తాను అని చెప్పి దాన్ని కూడా ఉపదేశిస్తాడు. శుచీనాం శ్రీమతాంగేహే జాయతే సుకృతీయత తథా విధానం నియమం తచ్చిత్రోహో కథయామితే. చాలా అలాంటి మానవులు ఎలాంటి కులంలో పుడతారంటే సుకృతులు ఎవరైతే ఉంటారో, శ్రీమంతులు ఎవరైతే ఉంటారో, అలాంటి ఎప్పుడూ కూడా ధర్మాచరణ చేసేటటువంటి కులం ఏదైతే ఉంటుందో అలాంటి కులములోనే వీళ్ళ యొక్క జన్మ అనేది అవుతుంది. అంతేకాకుండా అలాంటి తల్లిదండ్రులు కూడా ఎలాగ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రాలు చదివిన వాళ్ళు, ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ యందు ఇలాంటి ఉత్తమమైన మానవులు పుడతారు. అంతేకాకుండా వీళ్ళ యొక్క జన్మ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే స్త్రీ తాను ఋతుకాలము అయిపోయిన తర్వాత 10వ రోజు నుంచి 16 రోజుల వరకు ఏదైతే గర్భధారణ అవుతుందో అలాంటి సమయంలో ఇలాంటి ఉత్తమమైన యోగ్యమైన జీవులు పుడతారు. అలాంటి ఆ జీవులు తాము పుట్టగానే ఏం చేస్తారంటే ఏదో వ్యర్థంగా కాలహరణ చేయడం కాదు, తమ యొక్క కాలాన్ని అద్భుతంగా గడిపి ఉత్తమమైన సాధనను చేసుకొని అనుక్షణము కూడా భగవంతుడి అందే భక్తిని చేసి భగవంతుడి అందే దేవతార్చనలే అందే తమ యొక్క మనస్సును పెట్టి మళ్ళీ తమ యొక్క ఆ శరీరాన్ని విడిచి తర్వాత అద్భుతమైన ఆ బ్రహ్మలోకానికి వెళతారు అని ఆ విధంగా చెప్పి కొనాకు అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం ఏవం సమీక్ష చాత్మానం ఆత్మన్యాదాయ నిష్కలే. కాబట్టి ప్రతి ఒక్క జీవి యొక్క కర్తవ్యం ఏంటి, నన్ను ఎలాగ తెలుసుకోవాలి అంటే భగవంతుడు తాను చెప్పే మాట, అహం బ్రహ్మ పరం ధామ, నేనే సర్వశ్రేష్ఠుడిని, సర్వస్వతంత్రుడిని,
నాకంటే ఉత్తముడైన వ్యక్తి ఇంకొకడు లేడు. నన్నెవరైతే ఈ విధంగానైతే ఎవరు ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా శుద్ధులుగా మోక్షానికి వెళతారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. ఓంకారముతోని కూడి ఉన్న మంత్రాలతోని ఎప్పుడూ కూడా వ్యాహృతులతోని, అంటే భూహు భువహ స్వహ అనేటటువంటి వ్యాహృతులతోని నన్నెవరైతే ధ్యానిస్తారో ఎప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. నన్నెవరైతే ఆ వ్యాహృతులతోని స్తోత్రం చేసి, వేద మంత్రాలతోని నన్ను స్తోత్రం చేసి, అనుక్షణము నాయందే ధ్యానాన్ని పెట్టి నాయందే భక్తిని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐహికమైనటువంటి ఈ తాత్కాలికంగా సుఖాన్నిచ్చేటటువంటి లింగ దేహాన్ని భంగం చేసుకొని వాళ్ళు ఆ ఉత్తమమైన మోక్షానికి వెళతారు. నయత్ర దాంబికాహ యాంతి జ్ఞాన వైరాగ్య వర్జితాహ సుధీయాస్తం గతిం యాంతి తానహం కథయాంతితే. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరమపదాన్ని పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా వైరాగ్య సంపన్నులే, ఎప్పుడూ కూడా జ్ఞాన వైరాగ్యాలతోని కూడి ఉన్నవాళ్లే. డాంబికులు అంటే డంబాచారాన్ని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వతా వెళ్ళడానికి యోగ్యమైన లోకమే కాదు. అలాంటి అద్భుతమైన ఆ లోకము యమధర్మరాజు యొక్క లోకము. జ్ఞానహృదే సత్యజలే రాగద్వేషమలాపహే యస్నాతి మానసే తీర్థే సవై మోక్షమవాప్నుయాతు. అన్నీ కూడా జ్ఞానంతోని కూడి, అంటే సరోవరం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ఈ సరోవరంలో స్నానం చేయడం ద్వారా, ఉత్తమమైన తీర్థాల యందు స్నానం చేయడం ద్వారా ఏం పుణ్యం కలుగుతుంది, ఈ సరోవరం యొక్క మహాత్మ్యం ఏంటి, దీనిలో చేయడం ద్వారా నా ఏ పాపాలు నశించిపోతాయి, అవన్నీ కూడా తెలుసుకుని ఎవరైతే ఉత్తమంగా సాధన చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సవై యస్నాతి మానసే తీర్థే. అంతేకాకుండా ఇంకొక ఉత్తమమైన ఉదాహరణ ఏం చెప్తారంటే, మనస్సు అనేటటువంటి తీర్థము, ఈ మనస్సు అనే తీర్థాన్ని తాను శుద్ధపరచుకోవాలి. శుద్ధపరచుకొని అలాంటి మానస తీర్థములో తాను స్నానం చేసి బింబరూపుడైన భగవంతుడిని ధ్యానిస్తారో ఎవరైతే వాళ్ళు ఉత్తమమైన మోక్షాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రౌఢం వైరాగ్యమాస్తాయ భజతే మాం అనన్యభాక్ పూర్ణ దృష్టి ప్రసన్నాత్మ సవై మోక్షమవాప్నుయాత్. తీవ్రమైన వైరాగ్యాన్ని, ఇవేవి కూడా ఇక్కడ దొరికినటువంటి సుఖమైన పదార్థాలు, తినేటటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేటటువంటివి అని చెప్పి సంపూర్ణంగా వైరాగ్యాన్ని పొంది, వైరాగ్యాన్ని ధారణ చేసి అనన్యమైన భక్తితోని నాయందే సంపూర్ణమైన దృష్టిని పెట్టి ప్రసన్న చిత్తముతోని నన్ను ఎవరైతే భజిస్తారో వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళతారు. అలాంటి ఉత్తమమైన మోక్షాన్ని ఇచ్చే కొనాకాలములో, అంత్యకాలములో ఎవరైతే తీర్థక్షేత్రాలకు వెళ్ళి అన్నింటినీ కూడా విడిచేసి తీర్థక్షేత్రాల యందు ఎవరైతే మరణాన్ని పొందుతారో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. అలాంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి తీర్థాలు ఏవి అంటే అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి జ్ఞేయా సప్తయితా మోక్షదాయకా. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక. మాయా అంటే ఏంటి? హరిద్వార. కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి, ద్వారకాపట్టణము, ఇవన్నీ కూడా 7 పట్టణాలు, అన్నీ కూడా అద్భుతమైన మోక్షదాయకమైనటువంటి పట్టణాలు. ఇలాంటి స్థలాలకు వెళ్ళి ఎవరైతే స్నానం చేస్తారో, ప్రాణత్యాగాన్ని చేస్తారో వాళ్ళందరూ కూడా ఉత్తమమైన మోక్షాన్ని పొందుతారు. ఇతితే కథితం తార్క్ష్య మోక్షధర్మం సనాతనం జ్ఞాన వైరాగ్య సహితం శ్రుత్వా మోక్షం అవాప్నుయాత్. అంతేకాకుండా అనాది సిద్ధమైనటువంటి ఈ మోక్ష ధర్మము, ఈ మోక్ష ధర్మాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తితో ఎవరైతే ఉంటారో, వైరాగ్య సహితులుగా ఎవరైతే వీళ్ళు ఈ పురాణాన్ని వింటారో వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళతారు. మోక్షం గచ్చంతి తత్వజ్ఞాః ధార్మికాః స్వర్గతిం నరాః పాపినో దుర్గతిం యాంతి సంసరంతి కఘాదయః. ఎవరైతే తత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో, అన్ని సారాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళతారు. ధార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వర్గానికి వెళతారు. పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుర్గతిని పొందుతారు. ఇక అటు ఇటు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సంసార సాగరంలోనే తిరుగుతూనే ఉంటారు. సంసరంతి కఘాదయః ఇత్యేవం సర్వశాస్త్రానాం సారోద్ధారో నిరూపిత. భగవంతుడు ఏమంటాడంటే, ఇది నేను చెప్పే మాట అయినా కానీ అన్ని పురాణాల యొక్క సారమే ఇది, మూల అర్థమే ఇది. మయాతే షోడశాధ్యాయై కింభూయ శ్రోతుమిచ్చసి. అన్ని సారాల యొక్క అన్ని పురాణాల యొక్క సారమంతా కూడా నీకు చెప్పాను, ఇంకా ఏమైనా వినడానికి ఇష్టపడుతున్నావా అని గరుడుని భగవంతుడు అంటాడు. అప్పుడు
ఆ గరుడు అంటాడు, సూత ఉవాచ ఏవం శ్రుత్వా వచో రాజన్ గరుడో భగవాన్ముఖాత కృతాంజలి రువాచేదం తంప్రణమ్య ముహుర్మహు. ఆ గరుడు వినయంతో కూడి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూ, స్వామి నేను ఉద్ధారమైపోయాను, భగవాన్ దేవదేవేశ శ్రావయిత్వా వచోమృతం. ఇలాంటి అమృతకరమైనటువంటి ఈ మాటలను విని తారితోహం త్వయానాథ, ఈ సంసారముని ఆ సాగరం నుంచి నేను విముక్తుడైపోయాను. అలాంటి అద్భుతమైన మాటలను మీరు నాకు చెప్పారు. భవసాగరత ప్రభో, ఈ సంసార సాగరం నుంచే విముక్తుడైపోయాను. అంత అద్భుతమైన ఉపదేశం మీది. స్థితోస్మి గత సందేహ, అన్ని సంశయాలన్నీ కూడా పరిహారమైపోయాయి. స్థితోస్మి గత సందేహ కృతార్థోస్మి న సంశయ, కృతార్థుణ్ణయ్యాను అని చెప్పి నా మనస్సుకు సంపూర్ణంగా అనిపిస్తుంది, ఇక ఎలాంటి సంశయం అనేది లేదు అని చెప్పి ఇత్యుక్త్వా గరుడ తూష్ణిం స్థిత్వా ధ్యానపరోభవత. ఈ విధంగా చెప్పి గరుడు మళ్ళీ ధ్యానాసక్తుడైపోయాడు. స్మరణాతు దుర్గతిరహర్తాం పూజన యజ్ఞేన సద్గతిర్దాత ఎప్పరయ్యా నిజభక్త్యా దదాతి ముక్తిం సమాం హరిపాతు. ఆ గరుడు మళ్ళీ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. సూతుల వారు కూడా భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారు. ఎందుకు అంటే గ్రంథారంభంలో నిర్విఘ్న పరిసమాప్తికై భగవత్ స్మరణ, మళ్ళీ అంతేకాకుండా గ్రంథము సంపూర్ణంగా నిర్విఘ్నంగా పరిసమాప్తి అయింది అంటే ఇది ఎవరి అనుగ్రహం, ఎవరి ఆశీర్వాద బలం అంటే అది ఆ స్వామి యొక్క బలం అని చెప్పి మళ్ళీ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. ఎప్పరయా నిజభక్త్యా దదాతి, ఎవరైతే నిజమైనటువంటి భక్తి చేసి భగవంతుడి యందు సంపూర్ణమైన మనస్సును పెడతారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా మోక్షాన్నే ఇస్తాడు భగవంతుడు. అలాంటి స్వామి మనందరినీ కూడా కాపాడని అని చెబుతూ ఈ యొక్క గరుడ పురాణాన్ని భగవంతుడు గరుడుడికి ఉపదేశించాడు. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే, రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే. అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం హరి, కృష్ణ దామోదరం వాసుదేవం హరి, శ్రీధరం మాధవం గోపికావల్లభం, శ్రీధరం మాధవం గోపికావల్లభం, जानकीनायकं रामचन्द्रं भजे, जानकीनायकं रामचन्द्रं भजे। जय बोलो सीतापति श्रीमन मूल रामचंद्र स्वामी भगवान की जय।